పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా తీసుకుని ఆ కేసు కోసం పోరాడాడు. ఈ వీడియో ఒకసారి చూడండి, మనోడు ఏం మాట్లాడుతున్నాడు. రోజు సుగాలి ప్రీతి తల్లి గన్నవరంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎవరో వాళ్ళ కూతుర్ని కొంచెం చాలా దారుణంగా ఇబ్బంది పెడితే చూసారు కదా, వాడు ఏమంటున్నాడంటే వాళ్ళ అమ్మాయిని ఎవరో కొద్దిగా అని ఆపేసి మళ్ళీ ఘోరంగా ఏదో చేశారంట అన్నట్టు మాట్లాడుతున్నా. అసలు వీడికి బుద్ధి ఉందా? ఇప్పుడు ఒక తల్లి ఆవేదన ఎవరికి తెలుస్తుంది? నవమాసాలు కని పెంచి పోషించి ఒక నరరూప రాక్షసులకి బలైపోయిన కూతురు ఆమె పోరాడడంలో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆవిడ కోసం పోరాడారు, ఎవరు కాదనరది. ఈ వీడియో చూడండి, ఈవిడ ఏం మాట్లాడుతుందో. మీ పాపకి అన్యాయం జరిగింది వైసీపీ గవర్నమెంట్ లోనా కాదా? ఎవ్వరూ పట్టించుకోని మీ కేసుని, సుగాలి ప్రీతి అనే కేసుని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు కాబట్టే మీకు గత గవర్నమెంట్ లో ఏమేం కావాలనేది అన్ని మేము ఇచ్చాము. చూసారు కదా, ఈ యొక్క నేరం జరిగింది వైసీపీ హయాంలో అంట, ఓకేనా? అలాగే మేము ఇచ్చామంటుంది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం ఎవరిది? ఈ నేరం 2017లో జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన టీడీపీది కదా. మరి న్యాయం ఎప్పుడు జరిగింది? అంటే వీళ్ళు ఏం చెప్పినా వినేస్తారు, వీళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. అసలు మీడియా ముందు, అన్ని మైకుల ముందు ఎలా అబద్ధం ఆడగలుగుతున్నారు అంత పర్ఫెక్ట్ గా? అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారంటే తప్పెవరిది? మీదా లేకపోతే వాళ్ళదా? అసలు ఈ బ్రోకర్ గారు ఏం చెప్తున్నాడు? ఏదో కిరణ్ టీవీ అన్నవాడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ కేసును పట్టించుకున్నవాడే లేడంట. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా తీసుకుని ఆ కేసు కోసం పోరాడాడు, అంతవరకే. ఇప్పుడు గవర్నమెంట్ లోకి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తప్ప ఏమంటున్నాడు ఆయన? ప్రూఫ్లు లేవు, ప్రూఫ్లు గత ప్రభుత్వంలో మాయం చేశారు అనేసి అంటున్నాడు. ఆయనే కదా వీడియోలో అన్నది. ఆవిడకి ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ కేసు పెట్టింది. అసలు తప్పేంటి? అంటే ఒక వ్యక్తి నీ కోసం పోరాడారు కదా అనేసి ఆయన ఏం చేసినా అయిపోతుందా? పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, ఒక వ్యక్తి నీకు ఒకనొక టైంలో న్యాయం చేశాడు కదా అనేసి ఇప్పుడు నిన్ను శాసించడానికి, లేకపోతే ఆయన చెప్పినట్టు నువ్వు వినడానికి గోరువా? నీకంటూ ఒకటి లేదా? అంటే నీ కూతురికి న్యాయం జరగక్కర్లేదా?